49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. నమస్తే. తెలంగాణ సంస్థ వార్తా ప్రపంచం తెలంగాణ ఎక్స్ప్రెస్ కు స్వాగతం. బులెటిన్లోకి వెళ్లే ముందు హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. దేశాభివృద్ధికి చిహ్నంలా నిలిచే ప్రభుత్వ రంగ సంస్థలు అడ్డికి పావుసేరు చొప్పున అమ్ముతున్న మోదీ సర్కార్, మీ వల్ల కాదంటే మాకు అప్పగించాలన్న మంత్రి కేటీఆర్. రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలి, ఆర్థికంగా బలపడేందుకే ఆయిల్ పామ్ సాగుకు ప్రోత్సాహం. నిర్మల్ జిల్లా సోన్ మండలంలో మొక్కలు నాటిన ఇంద్రకరణ్ రెడ్డి. మన ఊరు మనబడితో సర్కారు స్కూళ్లకు మహర్దశ. వనపర్తి జిల్లా మున్నూరు పాఠశాలలో అదనపు గదులు, పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి నిరంజన్ రెడ్డి. టీఆర్ఎస్ లోకి కొనసాగుతున్న చేరికలు, పార్టీలో చేరిన హన్వాడ రైతు కార్మిక సంఘాల నేతలు. గులాబీ కండువా కప్పి ఆహ్వానించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్. రాష్ట్రంలో సాగునీటి కొరతకు శాశ్వత పరిష్కారం. బాన్సువాడలో 15 కోట్లతో చెక్ డ్యాంల నిర్మాణం, పనులు వేగంగా పూర్తి చేయాలన్న స్పీకర్. ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు గేట్లను మరమ్మతు చేసి భవిష్యత్తులో ఎలాంటి సమస్య రాకుండా చూస్తామని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చెప్పారు. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ వద్ద ప్రాజెక్టు గేట్ల మరమ్మతులను ప్రత్యేక పూజలు చేసి ఆయన ప్రారంభించారు. దాదాపు 17 కోట్ల 40 లక్షలతో గేట్ల మరమ్మతులు చేపట్టామని మంత్రి వేముల చెప్పారు. ఇవాళ పోచంపాడు ప్రాజెక్టును చేసుకునే కార్యక్రమానికి భూమి పూజ చేసుకున్నందుకు నేను పోచంపాడు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు ఆయకట్టు రైతన్నలందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయి. కిందికి కోరుట్ల, జగిత్యాల్, ధర్మపురి వీళ్ళందరూ కూడా ఇటు మళ్ళీ పైన ఇటు ఆర్మూర్, నిజామాబాద్ రూరల్ ఈ ప్రాజెక్టుతో ఇటు కిందికి ఇటు వస్తే నిర్మల్, బోతు, ఖానాపూర్ వీళ్ళందరూ కూడా ఈ ప్రాజెక్టుతో లాభమే. నియోజకవర్గ వనపర్తి జిల్లాలో మంత్రి నిరంజన్ రెడ్డి పర్యటించారు. గోపాలపేట మండలం మున్నూరు ప్రభుత్వ పాఠశాలలో 2 అదనపు తరగతి గదుల నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. Our minister sir, our servants and our MPP madam. Now we have no classrooms. We request you sir, please construct new classrooms as soon as possible sir. Jai. ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు దృష్టి సారించాలని సూచించారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. నిర్మల్ జిల్లా సోన్ మండలంలో ఆయన పర్యటించారు. పాక్పట్ల గ్రామంలోని తన వ్యవసాయ క్షేత్రంలో 10 ఎకరాల్లో ఆయిల్ పామ్ మొక్కలు నాటారు. రైతులు ఆర్థికంగా బలపడాలన్న ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ ఆయిల్ పామ్ను ప్రోత్సహిస్తున్నారని అన్నారు. రైతులకు సబ్సిడీ ద్వారా అందిస్తున్నట్లు చెప్పారు. ఆయిల్ ఫామ్ సాగు విషయంలో మనందరం కూడా క్రాప్ డైవర్సిటీ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా దీని కొరకు ప్రత్యేకంగా మరి చాలా చర్చలు జరిపి ఈ విధంగా మనం దీన్ని ఎంకరేజ్ చేయాలి అన్న ఉద్దేశంతో సబ్సిడీ కూడా ఇవ్వడము ఇదంతా కూడా జరిగి మరి స్టౌట్స్ అనేటివి మనము ఏదో ఇక్కడ లోకల్గా విత్తనాలు దొరుకుతాయి, విత్తనాల వల్ల ఆ మొక్క దొరుకుతుంటే మొక్క దొరకదు. ఇక్కడ ఫ్లైట్లలో తీసుకురావాలి. ఆ ఫ్లైట్లలో స్టౌట్స్ తీసుకొచ్చి ఇప్పుడు మనం ఏదైతే ఆయిల్ ఫామ్ ఆ నర్సరీ ఉందో అక్కడ పెంచాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము
మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దీన్ని ప్రోత్సహించాలని చెప్పి, ఎందుకంటే మనం అన్ని వ్యవసాయదారులకు మరి పెట్టుబడి ఇస్తున్నాము, కరెంట్ 24 గంటలు కరెంట్ ఇస్తున్నాము, అన్ని రకాలుగా మనం సౌకర్యాలు ఇస్తున్నాం కాబట్టి దీన్ని పెద్ద ఎత్తున రైతులకు ఇబ్బంది కావద్దు అనే ఉద్దేశంతో మరి ఆయిల్ ఫామ్ దిక్కు పోవడం జరుగుతుంది. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి అన్ని వర్గాల ప్రజలు టీఆర్ఎస్ కు జై కొడుతున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మంత్రి సమక్షంలో మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలానికి చెందిన పలువురు రైతు కార్మిక సంఘాల నేతలు టీఆర్ఎస్ లో చేరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ స్థానిక నేతలు పాల్గొన్నారు. అనంతరం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. చెక్ డ్యాంలు నిర్మించి రైతులకు సాగునీటి కొరత లేకుండా శాశ్వత పరిష్కారం చూపుతామని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని చింతల్ నాగారం 15 కోట్లతో చేపట్టిన చెక్ డ్యాం పనులను ఆయన పరిశీలించారు. ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి రైతులకు అందిస్తామన్నారు. రాష్ట్రంలో సాగునీటికి ఏకైక సౌకర్యం గోదావరి, కృష్ణా నదులు మాత్రమేనని, ఇవే ఉత్తర దక్షిణ తెలంగాణ సస్యశ్యామలం కావడానికి దోహదపడుతున్నాయని, వందలాది టీఎంసీల నీటి వృధాను అరికట్టేలా కాళేశ్వరం ప్రాజెక్టును సీఎం కేసీఆర్ నిర్మించారని స్పీకర్ పోచారం అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సాగునీరుకు త్రాగునీరుకు ఏకైక సౌకర్యం గోదావరి, కృష్ణా నదులు మాత్రమే. ఈ 2 నదుల ద్వారానే ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ సస్యశ్యామలం కావటానికి ఇవి దోహదపడతాయి. అయితే గోదావరి నదిలో సెంట్రల్ వాటర్ కమిషన్ కేంద్ర జలవనరుల సంస్థ రిపోర్ట్ ఆధారంగా గత 45 సంవత్సరాలుగా గోదావరి నది నుంచి నీళ్లు ధవళేశ్వరం ద్వారా సంవత్సరానికి 1600 టీఎంసీ నీళ్లు వృధాగా పోతా ఉన్నాయి సముద్రంలో. ఇది కేంద్ర సంస్థ ఇచ్చినటువంటి రిపోర్టు. అటువంటి నీటిని సముద్రంలోకి పోనీయకుండా దాన్ని మళ్లించుకొని రైతుల పొలాలు బీడుపడకుండా ఏ సౌకర్యం ఏ విధంగా చేయాలనో ఆ విధంగా చేయాలనే సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున ఆలోచన చేసి అధికారులను కూర్చోబెట్టుకొని ఈనాడు వందలాది టీఎంసీలను ఆపే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకున్నాం. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకోవడానికి కారణం కూడా వృధా పోతున్నటువంటి గోదావరి నీళ్లను తెలంగాణ భూమిలో మళ్లించడానికి. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి వైపు దూసుకెళ్తోందన్నారు ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి. సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి పేద ప్రజలకు అండగా నిలిచారన్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డులో 200 మంది కాలనీ వాసులు టీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మున్సిపాలిటీ పరిధిలోని సింగరేణి కాలనీలోని భూములకు పట్టాలు అందించిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి చేరికలు వెల్లువెత్తాయి. తుర్కెంజాల్, బ్రాహ్మణపల్లికి చెందిన 150 మంది బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు గుడ్ బై చెప్పారు. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి సమక్షంలో గులాబీ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఎమ్మెల్యే ఆహ్వానించారు.
తుర్కంజాల్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి బ్రాహ్మణపల్లి మొదట గ్రామ పంచాయతీ ఉండే ఈరోజు ఆ వార్డులో ఉన్నటువంటి వివిధ పార్టీలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఏకతాటిగా ఇవాళ మొత్తం కలిసి వచ్చే విధంగా బ్రాహ్మణపల్లిలో ఉన్నటువంటి యువకులు కానీ పెద్దలు కానీ ముఖ్యులు కానీ సీనియర్స్ ఉన్నటువంటి వివిధ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో వారి పనితనంలో అభివృద్ధిలో ఆకర్షితులై ఇవాళ బ్రహ్మాండంగా సంపత్ రెడ్డి గారి యొక్క ఆలోచన మేరకు అందరూ కూడా రవీందర్ అదే విధంగా పెద్దలు చాలామంది ముఖ్యులందరూ కూడా సీనియర్స్ అందరూ కూడా పార్టీలో రావడానికి మొగ్గు చూపినటువంటి శుభ సందర్భంలో ఇవాళ పార్టీలో కూడా కలవడం జరిగిందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు చూసే ఇతర పార్టీల నేతలు కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి చెప్పారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో ఆయన పర్యటించారు. భారీ వర్షంతో దెబ్బతిన్న లోతట్టు ప్రాంతాలను ఆయన పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో సీఎం సహాయ నిధి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మిడ్జిల్ మండలానికి చెందిన పలువురు ఇతర పార్టీల నేతలు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. సీఎం రిలీఫ్ ఫండ్, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి సంక్షేమ పథకాలతో తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజలకు అండగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి చెప్పారు. పెద్దపల్లి నియోజకవర్గం పరిధిలోని 188 మంది లబ్ధిదారులకు ఆయన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలోని వివిధ రోగాలతో బాధపడుతూ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళి రోగాలు నయం చేయించుకున్న వారికి వారు చెల్లించిన డబ్బులకు కొంత మేరకు సహాయం చేయాలనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ విడతలో 188 మంది లబ్ధిదారులకు దాదాపు 90 లక్షల రూపాయలని చెక్కుల రూపేణా పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఇంత గొప్పగా మరి ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ మరి ఖర్చు పెట్టడం అనేది ఇదివరకు ఎప్పుడు లేదు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు, ఏ ప్రభుత్వం కూడా ఈ విధంగా ఆలోచించలేదు. ప్రజల గురించి ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ లబ్ధిదారులందరి పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ, సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ 1గా నిలిచిందన్నారు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రలో ఆయన పర్యటించారు. దళిత బంధు లబ్ధిదారుడు ఏర్పాటు చేసుకున్న క్లాత్ స్టోర్ను ప్రారంభించారు. అనంతరం గుడిబండలో పర్యటించిన ఎమ్మెల్యే పల్లె ప్రకృతి వనం, క్రీడా ప్రాంగణం, గ్రామ పంచాయతీ నూతన భవనాన్ని ప్రారంభించారు. అందరిని ఎట్లా కట్టుకున్నారు వాళ్ళకు కూడా ఐడియా వస్తుంది. కాబట్టి ఇబ్బంది లేదు. ముందే అందుకోసం ఆయన ఉత్సాహం చూసే పంపించేది. ఎవరెన్ని కుట్రలు చేసినా మళ్లీ టీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందన్నారు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య. పేద ప్రజల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అనేక పథకాలను చేపట్టారన్నారు. చిట్యాల మండలంలోని వెలిమినేడు గ్రామంలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ క్రీడా మైదానాలు ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో అన్ని పట్టణాలు, గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి చెప్పారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండల కేంద్రంలో
రాయ్పూర్ కాండ్లి గ్రామంలో క్రీడా ప్రాంగణాలను ఆయన ప్రారంభించారు. నేటి యువతకు ఈ మైదానాలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. అనంతరం రాయ్పూర్ కాండ్లి గ్రామంలోని బీరప్ప ఆలయంలో 10 లక్షల రూపాయలతో చేపట్టనున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని దళితులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ప్రభుత్వం దళిత బంధు పథకం చేపట్టిందని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి చెప్పారు. హన్మకొండ జిల్లా పరకాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దళిత బంధు లబ్ధిదారులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ఆయన హాజరయ్యారు. సదస్సులో దళిత బంధుపై లబ్ధిదారులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ఆ కుటుంబం ఎవరి మీద ఆధారపడకుండా బతికిన నాడే ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చినట్టు అవుతుంది, మరి ఈ కుటుంబాలు బాగుపడినట్టు అవుతుందని చెప్పి రాజ్యాంగాన్ని రాసిన సృష్టికర్త, రాజ్యాంగాన్ని తయారు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏదైతే రచించిండో ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఎవరు కూడా మాట్లాడేటోళ్ళే, స్పీచ్ ఇచ్చేటోళ్ళే, అంబేద్కర్ విగ్రహం పెట్టేటోళ్ళే, ఇందాక మనోడు అన్నట్టు దండలు వేసేటోళ్ళే తప్ప ఎవరు వారికి వారు చేసిన దాఖలాలు లేవు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు భారతదేశంలోనే ఎవరికి రానటువంటి ఆలోచన, భారతదేశంలోనే మరి ఇట్లాంటి స్కీమ్ ఒకటి పెట్టొచ్చు అనే ఆలోచన కూడా దేశ ప్రధాని కానీ ముఖ్యమంత్రి కానీ రానటువంటి ఆలోచన చేసి ఈ దళిత బంధు పెట్టిన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరో అభినవ అంబేద్కర్ అని చెప్పి కూకట్పల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పర్యటించారు. కూకట్పల్లి శ్రీ చిత్తారమ్మ దేవస్థానంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫంక్షన్ హాల్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఆలయ నిర్వాహకులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు నవీన్ రావు, షంబీపూర్ రాజు తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ను గ్లోబల్ సిటీగా మార్చిన ఘనత మంత్రి కేటీఆర్దేనని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ అన్నారు. మంత్రి కేటీఆర్ చొరవతోనే సిరిసిల్ల సిరులకిల్లాగా మారిందన్నారు. కుల మత ఆధిపత్యాలను తెలంగాణ నేల సహించదన్నారు. సీఎం కేసీఆర్ 8 ఏళ్ల నాయకత్వంలో తెలంగాణ పునర్నిర్మాణం, అభివృద్ధి గొప్పగా జరిగిందన్నారు. ఇదే ఒరవడి ఇంకా కేటీఆర్ ఇంకొక 10 ఏళ్ళ కొనసాగితే జరగబోయేదంటే దేశంలో నెంబర్ 1 ఐటీ హబ్గా హైదరాబాద్ మారే పరిస్థితి. ఇండస్ట్రియల్గా ఇన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడులు రావడం కూడా గొప్ప విషయం. దానికి మీరంతా ప్రజలు, సిరిసిల్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం. ఈరోజు మేము దేశానికి ఒక దిశానిర్దేశం చేసే పెట్టుబడులు వస్తున్నాయంటే మా ప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడ రాష్ట్రం మొత్తానికి కావాల్సిన ఒక ఆర్థిక వెన్నెముకగా మారినటువంటి సందర్భం కూడా ఒక చారిత్రాత్మకమైనటువంటి సందర్భం. నేత బతుకులకు చేయూతనిచ్చినటువంటి కలనేత కేటీఆర్గా మారిపోయాడు. ఈ నేత కార్మికులకు ఆత్మహత్యల దశ నుంచి ఒక మార్కెట్ సృష్టించడం కూడా చాలా పెద్ద విషయం. ఇది చాలామంది మాటలు మాట్లాడతారు, ఉపన్యాసాలు చెప్తారు, అందరూ వెళ్ళిపోతారు. కానీ దానికి మార్కెట్ సృష్టించడం, ఆ జీవితాలకు కావాల్సిన ఒక భరోసాని ఇవ్వడం, అది రాష్ట్రం మొత్తానికి అట్లాగే ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి చేనేత కార్మికులకు కూడా చాలా శక్తిని ఇవ్వడం కూడా చాలా గొప్ప విషయం. అందుకే ఈ 8 ఏళ్లలో జరిగినటువంటి మార్పు, ఈ మార్పు మొత్తం కూడా ఈరోజు ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నటువంటిది ఎట్లా వచ్చింది,
రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీంతో రానున్న 5 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో పాటు నైరుతి బంగాళాఖాతం పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తన ప్రభావం కూడా ఉంటుందని ఐఎండీ ప్రకటించింది. సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఉన్నట్లు తెలిపింది. దీని ప్రభావంతో ఇవాళ పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. హైదరాబాద్, ఆదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, జనగాం, మెదక్ సహా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. దీంతో అచ్చంపేట నియోజకవర్గం పరిధిలోని పలు వాగులు, వంకలకు వరద నీరు పోటెత్తింది. అటు చెరువులు, కుంటలకు భారీగా వరద నీరు చేరుతున్నది. నల్లమల్ల ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో వరద నీరు పోటెత్తింది. తొలకరి వర్షాలతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అచ్చంపేట మండలం మన్నెవారిపల్లి గ్రామ సమీపంలో గత రాత్రి కురిసిన వర్షానికి దుందుబి వాగుకు వరద పోటెత్తింది. దీంతో వాగుపై రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. నల్లగొండ జిల్లాలోని ఓ బయోడీజిల్ కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. చిట్యాల మండలం వెలిమినేడు పరిధిలోని బయోడీజిల్ కంపెనీలో ప్రమాదవశాత్తు రియాక్టర్ పేలింది. విషవాయువులు వెలువడడంతో కంపెనీలో పనిచేసే సిబ్బందిని బయటికి పంపారు. ఇక ప్రమాదంతో ఈ ప్రాంతంలో భారీ ఎత్తున పొగ వెలువడడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. అగ్నిపథ్ స్కీమ్ను వ్యతిరేకిస్తూ చేపట్టిన ఆందోళనల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కొన్ని రైళ్లను పూర్తిగా రద్దు చేయగా మరికొన్ని సర్వీసులను పాక్షికంగా రద్దు చేసింది. అటు లింగంపల్లి నుంచి ఫలక్నుమార్ రూట్లో పలు ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో విధ్వంసం ఘటనలో విచారణ కొనసాగుతోంది. సుబ్బారావును విచారిస్తున్న కొద్ది సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సాయి డిఫెన్స్ అకాడమీ నుంచి ఆర్మీ సెలెక్ట్ అయితే ₹1,00,000 ఇవ్వాలన్న నిబంధనతో సుబ్బారావు కోచింగ్ ఇస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం కావడంతో లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. స్వామివారి దర్శనం కోసం దాదాపు 2 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ పెరగడంతో ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని చర్యలు చేపట్టారు అధికారులు. ఇవి బులెటిన్ విశేషాలు. నెక్స్ట్ కమల్ హాసన్ స్పెషల్ ప్రోగ్రామ్ ఉంటుంది. స్టే విత్ us.